తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం మూసినాం. అది దాని మధ్య ఈశాన్యం అవ్వాలి ఉత్తరం. ఇప్పుడు ఇక్కడ అక్కడ నుంచి నువ్వు దర్వాజా ఎన్ని పెట్టు. కుబేరస్థానం అది వస్తుందా ఇది వస్తుందా? ఏది కుబేరస్థానం ఈ నుంచి మొదలు. ఇప్పుడు మనకి మనకి ఇప్పుడు మీ నాన్న ఫస్ట్ ఇల్లు అది కట్టిండు అని ఇది కట్టినా మనం అందుకుందాం. ఏది కట్టుకుంటూ వచ్చినా లాస్ట్ కి ఈశాన్యం ఇదే అయితే తప్ప నువ్వు ఇల్లు మొత్తాన్ని తీసుకొస్తే ఇదే. ఆ రోజు కూడా చాలా సేపు నేను మాట్లాడింది కూడా అది బంద్ చేసి దీన్ని ఇక్కడ మనం చేయాలి. అది అక్కడ కాక చేసేది ఇక్కడ పెద్దది పెట్టాను. ఒక 3 and 4 పెట్టుకున్నాం లేదా 3 పెట్టినా దీని అంత పెట్టుకుంటే సరిపోతుంది. నువ్వు ఎంత పెట్టినా ఏమలే కానీ అది ఎంత రిలీఫ్ అంటే అంత రిలీఫ్ ఉంటుంది అట్లా. ఇది పెద్ద సైజు నేను ఇచ్చేటువంటి మళ్ళీ అక్కడికి వచ్చే అవుతుంది కాబట్టి ఇప్పుడు పూజ గదిలో ఇచ్చినటువంటి సమాచారం నాకు ఏం చెప్తాను స్వామివారంటే, పూజ గది చేస్తుంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఈశ్వరతత్వం నుంచి రానియలేదు ఒకటి. ప్లస్ అదే పూజ గదిలో అట్లాంటి టోటల్ అంత బరువు విధానాలు ఉండకూడదు. అంతే కదమ్మా. ఇప్పుడు పూజ చేస్తుంటావు, అక్కడ బీరువాలు ఉన్నాయి, బట్టలు, ఇవన్నిటికీ కాదు కదా. అక్కడ ఓన్లీ